భారతదేశంలో ఉన్న ప్రతి ఓటర్కి జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 1950 జనవరి 25వ తేదీన ఏర్పాటైనటువంటి ఎన్నికల సంఘం 2011 నాటికి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అప్పటి నుంచి నేటి వరకు ప్రతి ఏటా జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకోవడానికి నిర్ణయం తీసుకున్న భాగంగా ఈ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశము 18 సంవత్సరాలు దాటిన యువతీ యువకులకు ఓటు హక్కు లభించడానికి కట్ ఆఫ్ డేట్ అది జనవరి 25వ తేదీ అనేది. అయితే ఎన్నికల సంఘము ఏర్పాటు అయిన తర్వాత దీని యొక్క ప్రధాన విధులు ఏమిటంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల నిర్వహణ, అలాగే లోక్సభ, అసెంబ్లీ, శాసన మండలి ఎన్నికలు నిర్వహించడం అనేది ప్రధాన విధులు. అలాగే రాజకీయ పార్టీలకు గుర్తింపు ఇవ్వడము, జాతీయ పార్టీలుగా అలాగే ప్రాంతీయ పార్టీలుగా గుర్తింపు ఇవ్వడము, అలాగే ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడము, అలాగే నామినేషన్ స్వీకరించడము, ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ చేపట్టడము, రిజల్ట్ ఇవ్వడము, ఇవన్నీ ప్రాథమికమైనటువంటి ఎన్నికల సంఘం యొక్క విధులు. మరి ఇవి మీ అందరికీ తెలిసిన విషయమే. అలాగే కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్గా చేసినటువంటి మొదటి వ్యక్తి కేసీ నియోగి, ఇప్పుడు రాజీవ్ కుమార్ గారు, అలాగే మన రాష్ట్రంలో నీలం సాహ్ని గారు ఉన్నారు. అయితే ఇక్కడ అంబేద్కర్ గారు రాజ్యాంగ రచనలోనే మన రాజ్యాంగం కోసము అద్భుతమైనటువంటి మాట చెప్పున్నారు. ఒక మనిషి, ఒక ఓటు, ఒక విలువ. అంటే అత్యంత ధనవంతుడైన, తినడానికి తిండి లేనివాడైన ఆడు భారతీయుడైతే చాలు, దానికి కులం, మతం, ప్రాంతం భేదం లేకుండా ప్రతి వ్యక్తికి, భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఇమ్మని దాని యొక్క ముఖ్య ఉద్దేశము. అలాగే కొన్ని దేశాల్లో పేదవాళ్ళకి ఓటు విలువ ఒకలా ఉంటుంది, పెద్దవాళ్ళకి ఓటు విలువ ఒకలా ఉంటుంది. కాబట్టి అలా కాకుండా ప్రతి భారతీయుడికి ఓటు యొక్క విలువ ఒకేలా ఉండాలని చెప్పేసి ఒక మనిషి, ఒక ఓటు, ఒకే విలువ అన్న సిద్ధాంతాన్ని అనుసరిస్తూ ఆయన చెప్పినటువంటి మాటలు నాకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. ఇది కరెక్ట్. కానీ ఇక్కడ ఈ ఓట్ అనేది ఒకప్పుడు 21 సంవత్సరం ఉండేది. అలాగే 1989లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అది 18 ఏళ్ళు కుదించారు. ఇది శుభపరిణామం. ఎందుకంటే ఓటర్ల సంఖ్య పెరుగుతున్న కొలది మనకి ప్రజాస్వామ్య దేశానికి ఇవి అత్యవసరం. కాబట్టి ఎన్నికలు మరింత నిజాయితీగా పనిచేయడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయితే దీన్ని హర్షించదగిన విషయం. ఇంకా తగ్గించిన నో ప్రాబ్లం, 16 అయినా ప్రాబ్లం. ఇప్పుడు ఎందుకంటే ఈవెన్ హై స్కూల్ స్థాయి పిల్లలకే ఈ టైప్ ఆఫ్ నాలెడ్జ్ ఎక్కువగా ఉంది ఎన్నికల పైన. అక్కడ మనకు కావాల్సింది అదే, డెసిషన్ మేకర్స్ అయిన, అంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఓటు ఉన్నప్పుడు 10th క్లాస్కి ఇచ్చినా నష్టమేయట్లేదన్న ఫీలింగ్ అయితే నాకైతే ఉంది. అది వ్యక్తిగత అభిప్రాయం. అయితే ఇక్కడ వచ్చేటప్పటికి ఆయన చెప్పిన సిద్ధాంతానికి మరొక మాట, ఒక మనిషి, ఒక ఓటు, ఒక విలువ, ఒకే ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓటు వేసే వాళ్ళకి కాదు, పోటీ చేసే వాళ్ళకి. అది ఎమ్మెల్యేగా కానీ, ఎమ్మెల్సీగా కానీ, ఎంపీగా కానీ ఎవరికైనా ఒక్క అవకాశం ఇవ్వడానికే రాజ్యాంగంలో పొందుపరిచి ఉంటే బాగుండేదేమో నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంటు వారసత్వ రాజకీయాలు అయిపోయినాయి కంప్లీట్గా. అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి రాజరికం ఉంది భారతదేశంలో. ఒకసారి జాతీయ స్థాయిలో చూడండి, రాష్ట్ర స్థాయిలో చూడండి, లేదా జిల్లా స్థాయిలో చూడండి, లేదా గ్రామ స్థాయిలో చూడండి, కొన్ని కుటుంబాలే రాజకీయంగా తాత తర్వాత తండ్రి, తర్వాత మనవడు తర్వాత ముని మనవడు, ఇలా వారసత్వంగా వస్తున్నాయి. మరి ప్రజాస్వామ్యంలో ఈ వారసత్వానికి చోటు లేదు. అలా వారసత్వమే ఉన్నట్టు రాజరిక మోనార్కీ సిస్టమ్. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఇది ప్రధాన లోపంగా కనిపించడం వల్ల ఈరోజు భారతదేశం ఎప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉండడానికి కారణం ఇది ప్రధానం. అంటే అధికారము కొద్దిమంది చేతిలోనే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉండడం వల్ల ఇది భారతదేశానికి అతిపెద్ద లోటు. కాబట్టి రాజ్యాంగంలో అవసరమైతే సవరించి ఈ అంశాన్ని పొందుపరిస్తే బాగుంటుంది. ఒక్క అవకాశమే ఇవ్వాలి, లేదా 2 మిగతా దేశాల్లాగా. ఇది నా వ్యక్తిగత సూచన. ఇంకో రెండో అంశము, కొన్ని అమెరికా కానీ బ్రిటన్ వంటి దేశాల్లో ద్విపార్టీ విధానం ఉంది. 2 పార్టీలు ఉంటాయి అక్కడ. కానీ భారతదేశంలో
బహుళ విధానం ఉంది, బహుళ పార్టీ విధానం ఉంది. అంటే ఇంటికి ఒక రాజకీయ పార్టీ ఉంది. దీనివల్ల ఎన్నికల వ్యయము కోట్లు దాటిపోతుంది, లక్షల కోట్లు, వేల కోట్లు దాటిపోతుంది. అభ్యర్థులు ఖర్చు పెట్టే వ్యయం కూడా పెరుగుతుంది. మరి మన దేశంలో ద్విపార్టీ విధానం ఎందుకు ఉండకూడదు అన్నది ఆలోచన. కుటుంబ పాలన కాకుండా, వారసత్వ రాజకీయాలు కాకుండా ఎవరైనా పార్టీలోకి వెళ్ళేటట్టు, ప్రభుత్వంలో ఉండేటట్టు, ప్రజలతో పరిపాలనలో కానీ ప్రజలతో మమేకమైనటువంటి వ్యక్తులకు అవకాశం ఇచ్చేలా ద్విపార్టీ విధానం ఎందుకు ఉండకూడదు అన్న ఆలోచన మిగతా రాజకీయ పార్టీలు, మిగతా దేశాలు నేను అబ్జర్వ్ చేయడం వల్ల ఈ మాట నేను చెప్తున్నాను. మరి ఈ బహుళ పార్టీ విధానం వల్ల ఏ ప్రభుత్వం ఏర్పడుతుందో, సంకీర్ణ ప్రభుత్వాలు ఇప్పుడు ఎక్కువ అవడానికి కారణం అదే. బ్లాక్ మెయిలింగ్ నేచర్ ఎక్కువైంది, ప్రజాప్రియమైన విలువ లేకుండా పోయింది. ఈ విషయం ఈ సందర్భంగా మీకు చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ 175 ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే సీట్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఎక్కువ సీట్లు వచ్చిన వ్యక్తి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది ఉంది. కానీ మన గెలిచేటప్పుడేమో హయ్యెస్ట్ ఓట్లు అంటాను, కానీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటప్పుడు మొత్తము బై సగము +1 దాన్ని బేస్ చేసుకొని మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది జరగడం వల్ల ఏమవుతుంది, పూర్తి మెజారిటీ ఏ పార్టీకి రాకపోవడం వల్ల 2-3 పార్టీలు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. అందువల్ల ఏమవుతుందంటే ఒకళ్ళ మేనిఫెస్టో ఖచ్చితంగా అమలు అయ్యే పరిస్థితులు లేకుండా పోయింది. దీంట్లో బ్లాక్ మెయిల్స్ రకరకాలైనటువంటి మన రోజు చూస్తున్నాం సార్. మరి దీనివల్ల ఏంటి యూజ్ ఈ బహుళ పార్టీ విధానం వల్ల? అదే ద్విపార్టీ విధానం వల్ల అలా ఉండదు. ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి రావాలి. ఇప్పుడు ఎవరికి ఎక్కువ ఓట్లు వేస్తే వాళ్ళే ఎమ్మెల్యే, ఎవరి సర్పంచ్, వాళ్ళే జడ్పీటీస్, వాళ్ళే ఎంపీటీస్ అయినప్పుడు అక్కడ కూడా అదే సిస్టమ్ వచ్చి ఉంటే బాగుంటుందేమో అనేది ఒక ఆలోచన. అది ఇంకొక ముఖ్య విషయం, ఎన్నికల వ్యయం. అభ్యర్థులు పోటీ చేసేటప్పుడు ఒక సర్పంచ్ స్థాయికే కోట్ల రూపాయలు అవుతున్నాయి. మరి ఎమ్మెల్యే స్థాయికి, ఒక ఎంపీ స్థాయికి ఒకసారి ఊహకు కూడా మనకు అందట్లేదు. అలాగా ఎంతమంది కంటెస్ట్లో ఉంటారో వాళ్ళు పెట్టే ఖర్చు, అది బహిరంగ సభలకు కానీ, వాహనాలకు కానీ, లేదా ఓటు అమ్ముతున్నారు కొనుక్కుంటారనే ఈ మధ్యన వచ్చినటువంటి ఆ విమర్శల పైన కానీ తీరా ఖర్చు వచ్చేటప్పటికి వేల కోట్లు దాటుతుంది. మరి అభ్యర్థులకు అయ్యే ఖర్చు ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన నిజాయితీగా ఎందుకు పనిచేస్తాడు? నేను ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 10 కోట్లు నేను ఖర్చు పెడితే నేను అదే 10కి 10 కోట్లు డబులో త్రిబులో రావాలని చూస్తాను కదా. మరి నేను న్యాయంగా ఎలా పనిచేస్తాను? అంటే ఇక్కడ వాటర్ని తప్పడుతున్నామా, వీళ్ళని తప్పడుతున్నాం కాదు. అసలు ఎన్నికల వ్యయము ఆ స్థాయిలో ఖర్చు ఎలా అవుతుంది? ఒక భారీ బహిరంగ సభ పెట్టేటప్పుడు లక్షలాది మంది జన సమీకరణ, దానికి ప్రభుత్వ వాహనాలు కొన్ని ఉపయోగించడం అనేది, దానివల్ల జన సమీకరణ చేయడం అనేది కూడా దీనికి అంటే ఇది కరెక్ట్ కాదేమో అని అనిపించింది. స్వచ్ఛందంగా రావాలి ప్రజలు. మరి దీనివల్ల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి పోటీలుగా ప్రతి దానికి ఖర్చులు పెంచుకుంటూ పోతున్నారు. గెలిచిన తర్వాత వాళ్ళు నిజాయితీగా పనిచేయడం అనేది అసాధ్యం. సో మరి ఈ విషయం పైన ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసింది. అసలు బహిరంగ సభలు అవసరం లేదు, నాకు తెలిసి ర్యాలీలు అవసరం లేదు. ప్రతి వ్యక్తి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టి మనం చెప్పాల్సిన అంశం సూటిగా ఈ స్మార్ట్ ఫోన్ల ద్వారా మనము యూట్యూబ్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా చెప్తే సరిపోతుందని నాకు ఒక ఆలోచన. మరి దీనివల్ల ప్రతి ఓటర్కి అయ్యే ఖర్చు అంతా కూడా రేపొద్దున అది ఎలా వెళ్ళిపోతుందో మీ అందరికీ తెలుసు. మరి ఈ విషయం మీద నాకు చెప్పాలనిపించి చెప్పడం జరిగింది. ఇంకో ముఖ్య విషయం, ఓటు వేసేది ఓటర్, అంతేనా? ప్రపంచంలోనే అత్యధిక యువత కలిగినటువంటి దేశం నా భారతదేశం. అంటే ఓటు హక్కుని కరెక్ట్గా వినియోగించే శక్తి, ధైర్యము ఉన్నట్టయితే, నిజాయితీగా ఓటు వేస్తే ఓ మద్య బాటలకో, లేకపోతే పెట్రోల్కో, లేకపోతే క్రికెట్ కిట్టులకో, వాలీబాల్ నెట్టకో, లేకపోతే ఇంకేదైనా ప్రలోభాలు కాకుండా నిజాయితీగా ఓటు వేసే పరిస్థితి ఒక యువత మాత్రమే ఉంది. దేశాన్ని మార్చే శక్తి యువతకు ఉంది. ముందు మనం మారాలి. అది నేనైనా, మీరైనా, ఎవరైనా ముందు పబ్లిక్ మారగలగాలి. ఓటు నిజాయితీగా వేసేటప్పుడు నిజాయితీగా నాయకులు మనకు వస్తారు. మనం ఓటు వేసేటప్పుడే ఆ ఓటు అమ్ముకునే పరిస్థితి వచ్చినట్టయితే, వాళ్ళు కొనుక్కునే పరిస్థితి వచ్చినట్టయితే అది ఖచ్చితంగా ఆ వ్యవస్థని తప్పుదారి పెట్టే ఛాన్స్ మనమే అవకాశం ఇస్తున్నామనే ఆలోచన అయితే నాకుంది. ఈ సందర్భంగా చెప్తున్నా, ఓటు నిజాయితీగా వేద్దాం, కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం. ఎన్నికల వ్యయాన్ని
ఆ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తగ్గేలా చూస్తే ఖచ్చితంగా నిజాయితీగా పనిచేస్తారు. ప్రతి ఒక్క నాయకుడు కూడా వాళ్ళు మంచి మోటివ్తోనే వస్తారు. నేను ఒక మాట ఈ సందర్భంగా చెప్తున్నాను. నేను ఒక కలెక్టర్ని అనుకోండి, ఉద్యోగరీత్యా ప్రజలకు సర్వీస్ చేస్తాను. ఒక డాక్టర్ని అనుకోండి, ఉద్యోగరీత్యా నేను ప్రజలకు సేవ చేస్తాను. ఒక టీచర్ని అనుకోండి, వేలాది మంది జ్ఞానాన్ని ఇస్తాను. అంటే నా వృత్తిపరంగా నాకు ప్రభుత్వం జీతం ఇస్తుంది కాబట్టి. కానీ నా వెనక గవర్నమెంట్ మాత్రమే. కానీ ప్రజల మనసు గెలుచుకున్నటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా 100% ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన ఉన్నవాళ్ళే రాజకీయాల్లోకి వస్తారు. కానీ వాళ్ళని ఖర్చు మితిమీరడం వల్ల వాళ్ళు అవినీతి పరులుగా మారే అవకాశం కూడా ఉంది. కాబట్టి నిజాయితీగా పనిచేసే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తూ, ఈ సందర్భంగా నేను ఈ మాట ఎందుకు అంటానంటే, ఒక మనిషి ప్రేమను మనసుని గెలుచుకోవడం అనేది ఒక జీవితం సరిపోవట్లేదు. అమ్మాయి విషయంలోనో, పిల్లల తల్లిదండ్రుల విషయంలోనో, తల్లిదండ్రుల పిల్లల విషయంలోనో, కుటుంబ విషయంలో అలాంటిది కోట్లాది మంది అభిమానం సంపాదించే నాయకులు చాలా గొప్పవాళ్ళు. కాకపోతే నిజాయితీ వాళ్ళు ఉన్నారు, అవినీతి పరులు ఉన్నారు. అవినీతికి ఆస్కారం ఇచ్చేది మాత్రం 100% మనకు తెలియకుండా మనకు తెలిసి మనమే. మరి ఈ వీడియో ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఎందుకు నేను చెప్తున్నానంటే, కనీసం ఓటర్లు మారాలి, నాయకులు మారాలి, ప్రభుత్వం కొన్ని ఎన్నికల సంస్కరణలు తీసుకురావాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.